బ్లాక్ తర్వాత మనకి ఇక్కడ టేబుల్ అనే ఒక కమాండ్ ఒకటి ఉంటుంది. సో జనరల్గా టేబుల్ అనే కమాండ్ మనం ఎందుకు వాడతారంటే, మనం ఏదైనా ఒక డ్రాయింగ్ని డిజైన్ చేసిన తర్వాత దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలనుకుంటే, సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ టేబుల్ అనే కమాండ్ని ఇలాగా క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏవైనా మనం కావాలనుకుంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఓకే అని చెప్తే ఏమవుతుందంటే నాకు ఈ రకంగా ఇక్కడ వస్తుంది. సో టేబుల్కి షార్ట్ కట్ ఏంటంటే టీబీ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఆ స్టేట్మెంట్ తాలూకా నేమ్ కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్ అంటే ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు గ్రిప్ అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకొని నాకు ఎక్కడ కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా నేను మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్స్ని ఇలా సెలెక్ట్ చేశాను. ఈ సెల్స్ని ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, మర్జ్ ఆల్ అంటే మర్జ్ చేయాలనుకున్నాను. సో మర్జ్ చేసుకోవచ్చు. లేదా మనం ఇన్సర్ట్ అబౌవ్ ఒక కాలమ్ యాడ్ అవుతుంది, ఓకే, ఒక బిలో క్రియేట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఒకటి యాడ్ అవుతుంది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ మనకు మరొకటి యాడ్. అంటే అది డిపెండ్స్ ఆన్ ద ఐటమ్ను బట్టి మనం ఇక్కడ మన తాలూకా మోడిఫికేషన్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం అవుటర్ పార్ట్లో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి టేబుల్ కమాండ్ తాలూకా అవుట్పుట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, సో అది మనకి అబౌట్ టేబుల్ కమాండ్.